జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే పేరు ఒకటి వినపడగానే జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఈ సజ్జల రామకృష్ణారెడ్డే యాక్చువల్గా డిఫాక్టో సీఎం అనే పేరు కూడా పడిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చి పడింది అనేది అంతర్గతంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు బయట మీడియాలో కానీ జరుగుతున్న చర్చ ఏమిటి అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు. రాష్ట్ర అధ్యక్ష పదవికి కానీ లేకపోతే సమన్వయకర్త పదవికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం చేసేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పేరే ఎక్కువగా వినపడింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్న కోటరీలో ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, ఒక విజయసాయి రెడ్డి కానీ, విజయసాయి రెడ్డిని దరిదాపుగా ఎన్నికల ముందు నుంచే కొంచెం దూరం పెడుతూ వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అయితే టోటల్గా ఆయన్ని పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. దానికి విజయసాయి రెడ్డి కూడా వేరే దారులు వెతుక్కుంటూ తన రాజ్యసభ సీటుని సైతం త్యాగం చేసేసి తన మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేనేజ్ చేసుకుంటానికి బీజేపీ పంచన చేరబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అలాగనే రాజ్యసభ సీటుని వాళ్ళ కోసమే త్యాగం చేసేసి ఆ తరువాత సిఐడికి విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు కానీ, మిగతా ఈ మిథున్ రెడ్డి పేరు కానీ, అసలు కాకినాడ పోర్టులో అరబిందో తోటి తనకేం సంబంధం లేదు, వైవి సుబ్బారెడ్డి అతను కొడుకైన విక్రాంత్ రెడ్డి మొత్తం చేశారు. ఎందుకంటే కేవీ రావుకి వైవి సుబ్బారెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఆ పాటికే బాగా ఎస్టాబ్లిష్ కూడా మనం కొండబద్దల ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పటం జరిగింది. దాంతోపాటుగా విజయసాయి రెడ్డి కూడా బాగా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు, వైవి సుబ్బారెడ్డి ఎప్పుడైనా అమెరికా వెళ్తే ఆయనకు సర్వ ఏర్పాట్లు చేసేది కేవలం కేవీ రావు మాత్రమే. అలాంటప్పుడు విక్రాంత్ రెడ్డికి కేవీ రావుకి పరిచయం నేను కొత్తగా చేయాల్సిన అవసరం ఉందా? వాళ్ళు మాట్లాడుకొని అందులో భాగంగానే ఈ అరబిందోని తీసుకొచ్చి ఇరికిచ్చారు అన్నట్టుగా సూచన వచ్చేటట్టుగా విజయసాయిరెడ్డి చెప్పాడు. ఇక విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పార్టీలో బాగా గట్టిగా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మూలానే విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోయింది అనే ప్రచారం కూడా విపరీతంగా వచ్చింది. ప్రతి ఒక్క నాయకుడు ఎన్నికల ముందు కూడా ఎవరైనా నాయకులు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి రావాలి అని అనుకుంటే గనుక వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని, సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డిని మాత్రమే గెలవాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడటం, ఆయన చెప్పింది విని బయటకు రావటం తప్ప ఏమీ ఇంకా వేరే పని ఏం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లియర్గా చెప్పి పంపించేవాడు. ఏమున్నా సజ్జల నోటనే వచ్చింది కాబట్టి ఇక పార్టీలో ఉన్న వాళ్ళు మొత్తం బ్లేమ్ చేసేది ఎవరినయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని. ఇక దాంతోపాటుగా ఇప్పుడు సజ్జలకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చి పడ్డాయి. విజయసాయి రెడ్డి అంటే కేంద్రంలో తిరిగాడు, అమిత్ షాతో కానీ లేకపోతే నరేంద్ర మోడీతో కానీ కేంద్రంలో ఉన్న చాలామంది బీజేపీ పెద్దలతోటి విజయసాయి రెడ్డికి కొద్దో గొప్ప అనుబంధం ఉంది. కానీ మరి సజ్జల రామకృష్ణారెడ్డికి అలాంటిది ఏమీ లేదు. ఆయన రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యక్తే. దాంతోపాటుగా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కానీ లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో కూడా దాని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉంది, ఆయన ప్లానింగ్ ఉంది అనే విషయాన్ని పోలీసులు ఒకంత విచారణ చేయటం కానీ, దాంతోపాటుగా తన కొడుకైన సజ్జల భార్గవ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా చేసేటప్పటికీ ఎక్కడెక్కడ ఎవరెవరిని అరెస్ట్ చేసినా మొత్తం సజ్జల భార్గవ్ రెడ్డి పేరే బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే ఈ దుష్ప్రచారం, వికృత ప్రచారం మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది అనేది అందరూ చెప్పేది. కోర్టుల దాకా వెళ్ళి ఏదో చిన్న చితక ఊరటలు తెచ్చుకున్నప్పటికీ కూడా ఏ రోజు ఎప్పుడు మరి అరెస్ట్ చేయబడతామో అనే భయం సజ్జల రామకృష్ణారెడ్డికి, భార్గవ్ రెడ్డికి వస్తే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టడం మనకు ఒకంత మంచిదిలాగానే ఉంది. కానీ మరి కేసుల నుంచి తప్పించుకోవాలి అని అంటే మరి విజయసాయిరెడ్డి బాటలో నడిచి వెళ్ళి బీజేపీ నాయకులకు అడుగులకు మడుగులు వచ్చేస్తే సరిపోయిద్ది అనే యోచన కూడా ఉంది. దాంతోపాటుగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పార్టీలో మిగిలిపోయిన నాయకులు
ఎందుకంటే జనసేనలోకి చాలామంది వెళ్ళిపోయారు, టీడీపీలోకి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎవరు అక్కడ ఆహ్వానించడానికి ఎవరు సిద్ధంగా లేరు. దీంతో పాటుగా ఇక బీజేపీ ఏం చేస్తుందో వాళ్ళకే తెలియదు. యాక్చువల్గా బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం, అమిత్ షాకి కానీ మోడీకి కానీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న ఒక ఏం చెప్పాలంటే ప్రేమానుబంధం ఒకటి ఉంది. దాంతో మరి బీజేపీలోకి వెళ్ళడానికి ఈ నాయకులందరూ సంశయిస్తూనే ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బీజేపీలోకి వెళ్ళినా ఒకటే రకంగా ఉంటుంది అనేది అందరికీ సుస్పష్టంగా తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి తనని తాను కాపాడుకోగలుగుతాడు, కానీ మిగతా వీళ్ళందరినీ కాపాడటంలో ఏమాత్రం ఆయన అసలు ఒక అడుగు కూడా ముందుకేసే అవకాశం లేదు. ఎంతమంది పోతే మనకేమిటి, మనం మాత్రం మిగులుతాం, మనం ఉంటే పార్టీ ఉంటుంది అనే ఒక యోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దీంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పేరే చెబుతూ నిందిస్తూ ఉంటే వాళ్ళు ఇక ఈ సజ్జలని పక్కన పెట్టేస్తే తప్ప మనం ఈ పార్టీలో ఉన్న నాయకుల్ని మిగతా వాళ్ళని మిగుల్చుకోవటం కుదరదు అని ఇప్పుడు పులివెందులకు చెందిన సతీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి స్థానాలన్నీ ఏవైతే ఆయన నిర్వహిస్తున్నాడో బాధ్యతలు అవి మొత్తం ఈయనకు అప్పచెప్పినట్టుగా కూడా సమాచారం బయటకు వస్తుంది. ఆయన కూడా మరి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇలాంటి పదవులన్నీ ఇచ్చాడు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే మన అధినాయకుడి కళ్ళల్లో బాగా పడతారో వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు బాగా ఎక్కువగా ఛాన్సులు లభిస్తాయి. దానికోసమే సతీష్ కుమార్ రెడ్డి కూడా ఈ పదవులన్నింటినీ చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిహతంగా ముందుకు నడుపుతా నేను అనే భావనలో కూడా ఆయన ఉన్నాడు. ఇక దీంతో పాటుగా సజ్జలకి ఇంకా గెట్ అవుటే జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళగొట్టబోతున్నాడు అనే ప్రచారానికి తెరలేగటానికి అసలైన కారణం ఇక్కడ ఉంది. మరి నిజంగానే సజ్జల్ని మరి బయటకు వెళ్ళగొడతాడా జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏమో చెప్పలేం. మళ్ళీ మిగతా నాయకులందరూ వచ్చి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అది, సజ్జల రామకృష్ణారెడ్డి ఇది, భార్గవ్ రెడ్డి ఇలా చేశాడు, ఈ వాళ్ళిద్దరు మూలానే మేము నియోజకవర్గాల్లో నష్టపోయాం, అసలు ఈ ఐపాక్ టీముని మేనేజ్ చేసే దాంట్లో కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కొంత ఈ ప్రీ ప్లానింగ్ చేసే విషయంలో ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ వాళ్ళ స్థితిగతులు ఏమిటి అనేది వాళ్ళ మీద సర్వేలు చేపించి పలానా చోట పలానా రకంగా ఉంది అనేది ఒక బ్యాడ్ ఈ రిపోర్టును కూడా జగన్మోహన్ రెడ్డికి అందించడంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉంది అనేది నాయకులందరూ గట్టిగా నమ్ముతూ ఉంటే, ఇక జగన్మోహన్ రెడ్డి మొత్తం బ్యాడ్ని తుడిపేసి ఈ ఉన్న నాయకులు మొత్తంని తనతో ఆకట్టుకోవాలి అని అనుకుంటే గనుక సజ్జల రామకృష్ణారెడ్డిని బలిపశువుని చేసేసి యు గెట్ అవుట్ సజ్జల అని పంపించేశాడంటే గనుక మిగతా అందరంతా సెట్ అయిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు అనేది ఈ వార్త సారాంశం. నిజంగానే మరి ఇవన్నీ తరచి చూసుకున్న తరువాత సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టబోతూ ఉన్నాడు అనే దానికి ఎక్కువగా ఆస్కారం కనిపిస్తూ ఉంది.